రమేష్ రెడ్డి అనే ఒక కాంట్రాక్టర్ జగన్ హయాంలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మైదుకూరు ప్రాంతంలో పనిచేశాడు, పలు కాంట్రాక్ట్ పనులు చేశాడు. అయితే దానికి సంబంధించిన బకాయిలు అట్లా ఉండిపోయినాయి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఎన్నిసార్లు వచ్చినా సరే ఆ కార్యాలయం దగ్గరికి వెళ్తే ఆ కాగితాలు దొరకలేదు అని చెప్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ అంటున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ని అడిగితే నేమో కాగితాలు దీంట్లో ఫీడ్ కాలేదని చెప్తున్నాడు. ఆ కాగితాలు ఎక్కడ పెడతారో ఆ కాంట్రాక్టర్ తెలుసు, ఎందుకంటే అంతకుముందు చూసి ఉండేవాడు కాబట్టి. సరే నేనే తీసిస్తానుండండి అని చెప్పి కాంట్రాక్టర్ ఆ దీని దగ్గరికి వెళ్ళాడు. వెంటనే అట్టెట్ట పోనిస్తావు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇప్పుడు ప్రతి కార్యాలయానికి ఓ తెలుగుదేశం పార్టీ తరఫున ఓ మనిషి అక్కడ ఉంటున్నాడు. వెంటనే అతను వీడియో తీసి ఇట్లాగా కాంట్రాక్టర్కి ప్రభుత్వ కార్యాలయం అప్పచెప్పారు అని వీడియో తీశాడు. వెంటనే గబక్కన కంగారు పడిపోయి అతను వెళ్ళిపోయాడు. బట్ అతను కేసు పెట్టి అరెస్ట్ చేయించే ప్రయత్నం. అంటే ఎట్లుందంటే ప్రభుత్వ సిబ్బంది పనిచేయరు, కావాలని ఆపేస్తారు. కాంట్రాక్టర్ డబ్బులు అడిగితే ఇట్లా చేస్తారు. జగన్ హయాంలో బిల్లులు ఎగ్గొట్టినటువంటి ఉదంతాలు ఉన్నాయి, లేదా ఆలస్యం చేసిన ఉదంతాలు ఉన్నాయి, కానీ వాళ్ళని దొంగల్ని చేసి అరెస్టులు చేయించాలన్నటువంటి ఉదంతాలు లేవు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితికి అంటే వాళ్ళని డబ్బు పోయే శని బట్టి అన్నట్టు పని చేశాడు, డబ్బులు ఖర్చు పెట్టాడు, తన డబ్బులు తనకి బిల్లు బకాయిలు అని అడిగితే అతన్నే ఏడిపించి ఆ పైన అతన్నే దొంగగా చూపిస్తూ ఓ పక్కన కేసు, రెండో పక్కన పత్రికల వార్తలు. ఇది కొత్త విచిత్రమైనటువంటి పరిస్థితి.